ఈరోజు చేగడాలు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ముందుగా నేను ఈ లోటాడి పిండి తీసుకున్నాను. ఇదిగోండి, ఆ పిండికి ఈ లోటా పిండికి లోటన్నర అంటే కప్పుకి కప్పున్నర మనం ఇలాగా గిన్నెలో పోసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి, ఎసరు పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఫస్ట్ లోటా వేస్తాను, ఇది లోటా పిండికి లోటన్నర ఎసరు పెట్టాలండి. ఇదిగోండి, దీంట్లో కావాల్సిన సామాన్లు: ఉప్పు సరిపడినంత, 2 చెంచాలు కారం, 1 చెంచా జీలకర్ర, 2 చెంచాలు నువ్వులు, 2 చెంచాలు పెసరపప్పు అండి. ఇవన్నీ నీళ్ళు వేడెక్కిన తర్వాత ముందుగా 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. స్పూన్ ఆయిల్ వేసుకుంటే ముద్ద మెత్తగా వస్తుంది. ఇందులో సరిపడినంత ఉప్పు, కారం, జీలకర్ర, నువ్వులు, పెసరపప్పు ఇవన్నీ ఇందులోనే వేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా నీళ్ళు శుభ్రంగా మరగాలండి. ఇలా నీళ్ళు మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా కొలిసి పెట్టి ఉంచుకున్న పిండిని ఇందులో వేసుకోవాలండి. ఇదిగోండి, ఇలాగా పిండి అంతా నీటిలో వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా పిండి అంతా కలిసిన వరకు కలుపుకొని సిమ్లో పెట్టుకొని పొయ్యిని 5 నిమిషాలు, 5 నిమిషాలు కూడా అక్కర్లేదు, 2 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకొని పొయ్యి ఆఫ్ చేసుకోవాలండి. ఇదిగోండి, ముద్ద రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగ ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలాగ మొత్తం దీన్ని ఒక ఉండలాగా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇలాగ ఒక ప్లేట్లోకి వేసుకొని ఇలాగ వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇదిగోండి, ఇలాగా ఉండల్లాగా చేసుకోవాలండి. 2-3 ఉండల్లాగా మనము ఆరిపోతాయి. 2 ఉండలు ఇలా గిన్నెలో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి. దీన్ని మనం చేగడాల్లాగా చేసుకుందాం. ఇవ్వండి, ఇలా చేగడాల్లాగా చేసుకోవాలి. అన్నీ చేసుకొని వేడి నూనెలో వేయించుకోవాలి, అంతే. ఇలాగండి, చేగడాల్లా చేసుకొని ఇలాగ వేడి నూనెలో శుభ్రంగా వేయించుకోవాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇదిగోండి, వేడి చేగడాలు రెడీ అయిపోయి. ఇదిగోండి, ఈ రకం కొలతలతో చేసుకుంటే చూడండి ఎంత గుల్లగా, ఎంత క్రిస్పీగా వచ్చాయో. వినిపిస్తున్నాయా కరకరలు? చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇలా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తాయి. ఉంచండి.